యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఇంక ఎలా జీవించారంటే ఒకసారి చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువాడు శరీరధారిగా ఈ లోకములో ఉన్న రోజుల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి విడిపించగల దేవుని ఎడల భయభక్తులు గలవాడై జీవించాడు. భయభక్తులు గలవాడై జీవించాడు. అర్థమైందా? భయభక్తులు గలవాడై జీవించాడంటండి. అలా భయభక్తులు గలవాడుగా జీవించాడు కాబట్టి తండ్రి ఆయన అంగీకరించాడంటండి. మరి నీవు నేను మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా పరలోకానికి? అంగీకరించడు. నా ఇష్టం అని అనుకుంటే కనుక దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుంటాడా? తీసుకోడు. నీవు కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. యేసు ప్రభు వారే ఆయన కన్నీళ్లతోనూ ఇంకా ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించినందున ఆయన అంగీకరించబడెను. యేసుప్రభు అలా జీవించారు భూమి మీద ఉన్నప్పుడు. యేసుప్రభు అంతటి వారే కన్నీటితో రోదనముతో దేవునికి ప్రార్థన చేస్తూ వస్తే మరి నీవు నేనంత చెప్పండి. ఇవాళ మనుషులకి ఎంత బద్ధకం అంటే ప్రార్థన చేయడానికి కాళ్ళంగో తినడం ఎక్కాడు అడిగే మంచం ఎక్కాడు, తినడం మంచం ఎక్కాడు. ఉదయం ప్రార్థన చేయు, రాత్రి ప్రార్థన చేయు, మధ్యాహ్నం ప్రార్థన చేయు. ప్రార్థన చేయని నీ బాడీ అంగీకరించదు, సహకరించదు, మోకరించలేవు. ప్రార్థన నీకు ఇష్టం ఉండదు. ప్రార్థన అనగానే తలకాయ పొడి వచ్చేస్తుంది. బైబిల్ తీయగానే నీకు నిద్ర వచ్చేస్తుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నీకు ఏంటిది? అలవాటు చేసుకోలేదు. జీవితంలో భాగం నువ్వు అనుకోవటం లేదు. జీవితంలో నీకు కానీ నీ బాగాలేదు. జీవితంలో భాగం ఏంటంటే లేవడము, వండుకోవడం, తినడం, రెస్ట్ పడుకోవడం, టీవీ చూసుకోవడం. ఇంతవరకే నీ డ్యూటీ, నీ పని ఏంటో నువ్వు చూసుకోవడం అంతవరకే. ఈ పొట్ట పోషణ కోసం నువ్వు చేసే పని అంతవరకే నీ జీవితంలో భాగం అనుకుంటున్నావు. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేయడము చెయ్యాలన్న సంగతిని నీకే కొంచెం అనిపించట్లేదు. భయం లేదు, దేవుని భయం లేదు నీకు. అసలు దేవుని భయం లేదు. దేవుడికి భయపడే మనిషి కాదు నువ్వు. ఒకరోజు రాబోతుంది, కన్నీరు కాచి ఏడుస్తావు, ఆ రోజు పరుగులు తీస్తావు. ఆ రోజున మనం ఏడవబోతున్నాం తెలుసా? రోజు యేసు ప్రభు రెండవ రాగరేనాన్ని అనే మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మరి దేవుని ఎడల భయం లేకుండా జీవించిన వారందరూ కూడా ఆ రోజున ఏడుస్తారు. ప్రకటనలో ఆ మాట ఉంటుంది. 6వ అధ్యాయము 14వ వచనం. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానము తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి ఆస్తులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండల సందుల్లోను దాకుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. ఈ రోజున ప్రెస్టేజీగా ప్రార్థన చేతకి మా టైం కుదరట్లేదండి. బైబిల్ చదువుకోవడానికి టైం కుదరదండి. మాకు అసలు కాదు లేదండి. మా చుట్టాలు పట్టాలు, మా పిల్లలు, మనవాళ్ళు, మావరాళ్ళు, ఇల్లు లేదా కాకర బిగ్గర ఉండడం ఇల్లు అంతాను సరిపోతుంది మాకు ఈ టైం అంతానండి. బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడం మాకే కూర్తుందండి అనుకుంటాం. వాళ్ళందరూ కూడా ఒకరోజు రాబోతుంది, వాళ్ళ జీవితంలో కాకావికలం కాబోతున్నాయి. చెట్టుకొగరు పుట్టుకొగరు పరిగెత్తబోతున్నారు, చెదిరిపోబోతున్నారు. తండ్రికి తల్లి, తండ్రికి కొడుకు, కొడుకు తండ్రి, తల్లికి తల్లి, తల్లికి కూతురు, కూతురు బిడ్డకు తల్లి, తల్లికి బిడ్డ సంబంధం లేకుండా పరుగులు తీయబోతున్నారు. వారు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ కట్టుకున్న తమ డాబాల కిందకి వెళ్ళిపోయి మీరు మా మీద పడండి, ఆయన ఉగ్రతను చూడలేకపోతున్నామని చెప్పే రోజులు రాబోతున్నాయి.
అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించండి, దేవుని ఇష్టాన్ని మీ జీవితంలో జరగనివ్వండి, దేవుని చిత్త ప్రకారంగా మీరు బ్రతకండి, మీరు జీవించండి. అప్పుడు పరలోకంలో మీకు స్థానం ఉంటుంది. మన మూలవాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ప్రవేశించును. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పరలోకములో మనం ప్రవేశించాలంటే మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనం ఎలా జీవించాలి? తండ్రి ఇష్ట ప్రకారంగా మనం జీవించాలి.